బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో మరింత స్ట్రాంగ్ బేస్ కోసం వైసీపీ కొత్త ప్లాన్స్ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాను గట్టిగా వాడుతున్న వైసీపీ ప్రజల మీద దాని ప్రభావం దృష్ట్యా ఇక నుంచి నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. జగన్ చేస్తున్న రైతు పరామర్శ యాత్రలు, పీపీపీపై పోరుపాట, పార్టీ పరంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంటున్నా వాటికి ఇంకా మైలేజ్ రావాల్సి ఉందని ఆశించిన మేర రాలేదన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే డిజిటల్ మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసం హైదరాబాద్ కేంద్రం జగనన్న టెక్ ఫోర్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ సోషల్ మీడియా ఐటీడీపీకి పోటీగా జగనన్న టెక్ ఫోర్స్ ప్రోగ్రాం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తుంది వైసీపీ హైకమాండ్. ప్రతి మండలానికో టెక్ వాలంటీర్ను నియమించాలనేది ఈ టెక్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం. సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా జరిగే ప్రచారాలను తిప్పికొట్టడం, పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్న బహుళ లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలుస్తుంది. ఈ టీం డిజిటల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్ యాక్టివిటీతో పనిచేస్తుందని సమాచారం. ఈ కొత్త వ్యూహం ద్వారా ప్రతిపక్షంలో ఉన్నా కూడా డిజిటల్ వేదికగా బలమైన పోరాటం చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రెడ్డికి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారా? శివ, చెప్పండి, ఏదైతే డిజిటల్ మీడియా ద్వారా ప్రజల్లోకి మరింత ముందుకు వెళ్లాలని వైసీపీ భావిస్తుంది, మరి టెక్ ఫోర్స్ ద్వారా టెక్ ఫోర్స్ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? దీన్ని ఎప్పటి నుంచి రూపొందించే అవకాశం ఉంది? రైట్ అఖిల, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందిస్తుంది. ప్రతినిత్యం యాక్టివ్లో ఉండడంతో పాటు వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 23 నెలల కాలంలో అనేక పోరాటాలు, అనేకమైన ఆందోళనలు నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చాలా కార్యక్రమాలు నిర్వహించింది. అయినప్పటికీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ చేసే ప్రతి కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మైలేజ్ రావడం, తద్వారా ఏదైతే కార్యక్రమం చేశారో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన చర్చ కలిగే విధంగా కార్యాచరణ రూపొందించుకు వైఎస్ఆర్సీపీ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తుంది. జగనన్న టెక్ ఫోర్స్ పేరుతో ఒక కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. రాష్ట్రానికి సంబంధించిన కార్యాలయాన్ని కూడా హైదరాబాద్ లోటస్ పాయింట్లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన మార్పులు, చేర్పులు, అలాగే ఏదైతే మోడల్కి సంబంధించిన విధి విధానాలు ఖరారవుతున్నాయి. ఆఫీస్ కూడా దాదాపుగా మరొక 4-5 రోజుల్లోనే సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సో తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలు కావచ్చు, చాలా ధీటుగా సమర్థవంతంగా కూడా ఎదుర్కొంటుంది. వాస్తవానికి అధికార పార్టీలో ఉన్న సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, కొంత వెనుకబడి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అధికార పార్టీ ఉన్న టీడీపీ మాత్రం సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కంటే చాలా యాక్టివ్గా ఉన్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో టీడీపీని ధీటుగా ఢీకొనాలి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేసే కార్యక్రమాలు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలనే దానిలో భాగంగానే జగనన్న టెక్ ఫోర్స్ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. ప్రతి మండలానికి ఒక వాలంటీర్ వ్యవస్థను తయారు చేయాలనేది ఆ పార్టీ విధి విధానం కనిపిస్తూ ఉంది. ప్రతి మండలానికి జగనన్న టెక్ ఫోర్స్ పేరుతో ఒక కార్యకర్త కానీ, ఒక నేత కానీ, ఒక వాలంటీర్ కానీ అక్కడ ఉంటారు. జిల్లా స్థాయిలో 7 ఉంటారు. వీరందరినీ కోఆర్డినేషన్ చేసుకునేందుకు మరొక 2 ఉంటారు. అలాగే రాష్ట్ర స్థాయి కార్యాలయం హైదరాబాద్లో ఉంటుంది. ప్రతి నియోజకవర్గానికి ఒకరు, అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో మరొక 2 చొప్పున ఈ టీంను ఏర్పాటు చేసి విస్తృతమైన ప్రచారాన్ని కలిగించే దిశగా కార్యాచరణ రూపొందిస్తారు. ముఖ్యంగా చూసుకుంటే 2027 చివరి నాటికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నారు. సో ఈ పాదయాత్రకు సంబంధించి జరిగిపోయే కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయటం, ఏదైతే ఆయన 2017లో చేసిన పాదయాత్రకి ధీటుగా, అంటే దానికి జగన్ 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే ఇంకా ప్రజల్లో భారీ ఎత్తున చర్చ జరగాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తోంది. సో ఆలోచనలో భాగంగానే ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టినట్టు తెలుస్తూ ఉంది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. సోమవారం ఆయన విదేశీ పర్యటన ముగించుకొని ఇండియాకు వస్తారు. ఇండియాకు వచ్చిన తర్వాత ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అఖిల, శివ, అంటే ఐటీడీఏకి పోటీగానే ఇప్పుడు జగనన్న టెక్ ఫోర్స్ తీసుకొస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే దీనికి సంబంధించి అటు వాలంటీర్స్ కూడా పెట్టనున్నట్టు తెలుస్తుంది. మరి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లే ఛాన్స్ ఉందనుకోవచ్చు? సో దీంతో ప్లస్ అవుతుందని అనుకోవచ్చా?
అంటే ఖచ్చితంగా సోషల్ మీడియా మనం గతాన్ని గమనించుకుంటే 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. కానీ సోషల్ మీడియా కావచ్చు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ అడ్వాన్స్లో ఉంది. అలాగే 19 నుంచి 24 వరకు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. కానీ ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ మాత్రం చాలా యాక్టివ్గా సోషల్ మీడియా విస్తృతంగా పనిచేసింది. సాధారణంగా అధికార పార్టీలో ఉన్న సోషల్ మీడియా ఎప్పుడు కూడా వీక్ ఉంటుంది, ప్రతిపక్ష పార్టీలో ఉన్న సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రివర్స్ కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలోనే యాక్టివ్ రోల్ పోషించాలి, యాక్టివ్గా కొనసాగాలి, ప్రజల్లోకి విస్తృతమైన చర్చ కొనసాగాలనేది వైఎస్ఆర్సీపీ స్టాండ్గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఐటీడీపీ కొంత యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో ఐటీడీపీని బీట్ చేసి వైఎస్ఆర్సీపీ చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే జగన్ చేసే కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో చేసే కార్యక్రమాల్ని నిరంతరం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వేదికగా ప్రజల్లో పెట్టాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తోంది. సో దీనిలో భాగంగానే మొదటి విడత నియోజకవర్గానికి ఒకరిని పెడతారు. జగన్ పాదయాత్ర టయానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 2 చొప్పున కేటాయిస్తారు. సో 2029 ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వైఎస్ఆర్సీపీ నెంబర్ 1గా నిలవాలనేది ఆ పార్టీ లక్ష్యం కనిపిస్తుంది. అంటే మీడియాలో నెంబర్ 1గా కాదు, సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నెంబర్ 1గా ఉండాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచన స్టాండ్గా కనిపిస్తూ ఉంది అఖిల. దానికి సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఖరారు చేసింది. కొంతమంది టీమును కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తూ ఉంది అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.